హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. రీసెంట్గా జరిగిన 4th టెస్ట్ను కూడా ఇండియా అయితే విజయవంతంగా ఓడిపోవడం జరిగింది. దానికి కారణంగా చాలామంది అయితే రోహిత్ శర్మని అయితే పాయింట్అవుట్ చేస్తున్నారు. అండ్ మనం కూడా అదే విషయాన్ని ఆల్రెడీ చెప్పడం జరిగింది. బట్ నేను ఒకసారి చూసుకుందాం మన నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి. లాస్ట్ 15 ఇన్నింగ్స్ రోహిత్ శర్మ చేసిన స్కోర్స్, ఆడిన బాల్ చూస్తే కనుక నేనైతే లిటరలీ షాక్ అయ్యాను. అండ్ మీకు కూడా నెంబర్స్ ఇస్తాను చూడండి, మీరు కూడా లిటరల్లీ ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ స్కోర్స్ తీసుకుపోయి ఒక నార్మల్ డొమెస్టిక్ క్రికెట్లో పేరు లేకుండా ఇచ్చి సెలెక్షన్ చేయమంటే రోహిత్ శర్మ అక్కడ కూడా సెలెక్షన్ అవ్వడు. నేను చాలా కఠినంగా మాట్లాడుతున్నాను, నాకు తెలుసు. బట్ రోహిత్ శర్మ మనందరూ తెలుసు, వరల్డ్ కప్ మనకి ఇచ్చాడు, మనకు రెస్పెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఆల్సో మనం T20 నుంచి మంచి ఎగ్జిట్ తీసుకున్నాడు. బట్ టెస్ట్కి వచ్చేసరికి అట్లాంటి ఎగ్జిట్ తనకు లభించట్లేదు. తన పర్ఫార్మెన్స్ చాలా లో ఉంది. అండ్ ఆల్సో మన రోహిత్ శర్మ చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ది టాప్ బ్యాటర్స్, టాప్ కెప్టెన్. ముంబైకి మంచి కెప్టెన్సీ చేశాడు, ఇండియాకి కూడా మంచి కెప్టెన్సీ చేశాడు. బట్ తన అయితే గ్రాఫ్ మొత్తం పడిపోయింది. దానికి నెంబర్సే కారణం. అండ్ నెంబర్ చూసుకుంటే కనుక లాస్ట్ 15 ఇన్నింగ్స్లో 10 ఇన్నింగ్స్ వచ్చేసి 4 ఓవర్స్ కూడా ఆడలేకపోయిండు. రెడ్ బాల్ క్రికెట్లో తను ఇండియా టీంకి ఆడుతూ 4 ఓవర్స్ కూడా ఆడలేకపోతున్నాడంటే తన ఫామ్ ఏ విధంగా ఉందో చూసుకోండి. అండ్ రన్స్ చూసుకున్నా కూడా టోటల్గా 15 ఇన్నింగ్స్లో తను చేసింది 166 రన్స్ మాత్రమే, దగ్గర 275 బాల్స్ ఆడి. అండ్ రోహిత్ శర్మ ఈ ఒక్క స్కోరు ఓన్లీ 1 మ్యాచ్లో కొట్టగల ప్లేయర్, అది అందరికీ మనం తెలుసు. బట్ తన ఫామ్ అయితే చాలా చాలా లోగా ఉందని చెప్తున్నాం. సో ఇట్లాంటి పర్ఫార్మెన్స్ పెట్టుకొని ఇండియా మ్యాచెస్ గెలవాలంటే మాత్రం అస్సలు జరగదు. అండ్ క్లియర్గా మనమైతే ఆ లాస్ట్ 15 ఇన్నింగ్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ టెస్ట్ క్రికెట్, రెడ్ బాల్ క్రికెట్కి వచ్చేసరికి మెయిన్గా కన్సిడరేషన్ చేసేది ఏంటంటే మాత్రం ఎన్ని బాల్స్ ఆడాడని ఎక్కువ కన్సిడరేషన్ చేస్తారు. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు కూడా 15 ఓవర్స్ ఒకవేళ ఎవరైనా బ్యాటర్ కనుకుంటే కనుక డ్రా అయ్యేది మ్యాచ్ కాబట్టి. సో రోహిత్ శర్మ వచ్చేసి లాస్ట్ 15 ఇన్నింగ్స్లో 10 ఇన్నింగ్స్ వచ్చేసి 4 ఓవర్స్ కంటే తక్కువ బాల్సే ఆడాడు ఒక్కొక్క ఇన్నింగ్స్లో. అండ్ ఆల్సో తను మిగిలిన 3 ఇన్నింగ్స్లో కూడా చూసుకుంటే కనుక ఒక ఇన్నింగ్స్లో 27, ఒక ఇన్నింగ్స్లో 40, ఒక ఇన్నింగ్స్లో 63. సో ఈ విధంగానే తన బ్యాటింగ్ అనేది నడిచింది. చూస్తే కనుక అట్లీస్ట్ ఒక బ్యాటర్ టెస్ట్ మ్యాచ్లో 4 ఓవర్స్ కూడా ఆడలేకపోతున్నాడంటే తన ఫామ్, టెక్నిక్ టెస్ట్లో ఏ విధంగా ఉందో మీరే డిసైడ్ చేయండి. అండ్ రన్స్ విషయానికి వస్తే కనుక 15 ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్కి తను 10 టైమ్స్ అవుట్ అయ్యాడు. అండ్ చూసుకుంటే కనుక 10 to 20 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. అండ్ 20+ స్కోర్స్ 2 టైమ్సే కొట్టాడు. అది కూడా ఒక న్యూజిలాండ్ మీదే అండ్ ఒకటి బంగ్లాదేశ్ మీద అనుకుంటా. లాస్ట్ 15 ఇన్నింగ్స్ చూస్తే కనుక మనకి బంగ్లాదేశ్ మీద 4 ఇన్నింగ్స్లో 42 రన్స్ అయితే చేశాడు 42 బాల్స్లో. అండ్ న్యూజిలాండ్ మీద 91 రన్స్ చేశాడు 133 బాల్స్లో 6 ఇన్నింగ్స్లో. ఆస్ట్రేలియా మీద అయితే 108 బాల్స్లో 33 రన్స్ చేశాడు 5 ఇన్నింగ్స్లో. అండ్ చూసుకుంటే కనుక ఈ విధంగా తన పర్ఫార్మెన్స్ అయితే డిప్ అవుతూ వస్తుంది. అండ్ ఆల్సో తను చేసిన స్కోర్స్ 15 ఇన్నింగ్స్లో రివర్స్లో చెప్తే కనుక 9, 15, 10, 3, 6, 18, 11, 0, 8, 2, 52, 23, 8, 6, 5. సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో ఇట్లాంటి పర్ఫార్మెన్స్ బ్యాటర్గా పెట్టుకొని మిగతా టీంని ఏ విధంగా మోటివేషన్ చేయగలుగుతాను? మిగతా టీం మెంబర్స్ ఈయన మాట వినే పొజిషన్లో ఉంటారా? అండ్ రీసెంట్గా ఇప్పుడు జరిగిన పోస్ట్ మ్యాచ్లో కూడా పంత్కి ఏం చెప్తారంటే తను చెప్పలేని పొజిషన్లో ఉన్నాడని కూడా తను చెప్తున్నాడు. సో అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ కూడా చాలా డిప్పే ఉంది. బట్ అట్లీస్ట్ రీసెంట్గా ఒక 100 ఉంది. బట్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా డిప్ ఉంది. సో రోహిత్ శర్మ కోహ్లీ తొందర రిటైర్మెంట్ తీసుకుంటే కనుక యంగ్స్టర్స్కి మీరు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ మెయిన్గా చూసుకుంటే కనుక కోహ్లీ ఫామ్లో లేనప్పుడు అట్లీస్ట్ ఇండియా మ్యాచ్లనే గెలిచింది. అండ్ రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఒకటి, అండ్ ఆల్సో తను స్కోర్ చేయడం లేదు, మ్యాచెస్ ఓడిపోతున్నాయి కాబట్టి చాలామంది వేలు చూపిస్తున్నారు రోహిత్ శర్మని. ఓవరాల్గా చూస్తే కనుక రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా ఉంది. సో రోహిత్ శర్మ టెక్నిక్ దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. బట్ రోహిత్ శర్మకి ఇంకొక మ్యాచే ఉందని చెప్పొచ్చు.
సిడ్నీలో జరిగే అదే మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ అవ్వబోతుంది. ఇండియా ఒకవేళ డ్రా చేసుకున్నా ఆర్ లేకపోతే కనుక అది మ్యాచ్ ఓడిపోయినా ఖచ్చితంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తున్నాడు అని మీరు రాసి పెట్టుకోండి. ఆల్రెడీ నేను ఈ టెస్ట్కి ముందే 4th టెస్ట్ ముందే రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి వీడియో అయితే చేయడం జరిగింది. అదే అవుతుంది. కెప్టెన్సీకి ఇస్తాడా లేదా అనేది కెప్టెన్సీకి 100% ఇస్తాడు. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయినా డ్రా అయినా నెక్స్ట్ మ్యాచ్, లేదంటే కనుక ఒకవేళ మ్యాచ్ గెలిస్తే తను ఎక్స్టెండ్ చేసుకుంటాడు. ఇంకా శ్రీలంక సిరీస్ ఆస్ట్రేలియా ఉంది కదా, దాని తర్వాత ఏమన్నా రిజల్ట్ ఏమన్నా ఇండియాకి అనుగుణంగా వస్తే WTC ఫైనల్కి ఇండియా వెళ్తే అక్కడ ఏమైనా ఛాన్స్ ఉంది తప్పించి, లేదంటే కనుక సిడ్నీలో జరిగే మ్యాచ్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ యాజ్ ఏ కెప్టెన్ ప్లేయర్గా తను ఇస్తాడా లేదా అనేది ఇంకా వేచి చూడాలి. సో నేనైతే ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఏంటంటే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి సో ఇండియా అక్కడ మ్యాచ్ గెలిచి WTC ఫైనల్ కూడా రోహిత్ శర్మ వెళ్ళాలి, అట్లాంటి సిచ్యువేషన్స్ రావాలని అయితే నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. రోహిత్ శర్మ ముందుండి తను రన్స్ చేస్తే కనుక ఇండియాకి గెలిచే అవకాశం ఉంది. ఇట్లాంటి పర్ఫార్మెన్స్ పెట్టుకొని యాజ్ ఎ కెప్టెన్కి ఇట్లాంటి పర్ఫార్మెన్స్లు పెట్టుకొని మనం మ్యాచెస్ గెలవాలంటే అవ్వదు. సో ఇది వీడియో మీకు నచ్చినట్లయితే ఇక్కడ వరకు నా వీడియో చూస్తే కనుక నా వీడియో అంతో ఇంతో మీకు నచ్చినట్లు ఉంది, ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.